నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మీరు చూస్తుంటారు. ఇక నుంచి రాజకీయాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఏ బీఆర్ఎస్ పార్టీ వెనక పదే పదే పడుకుంటూ కాలయాపన చేసుకుంటూ 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని మర్చిపోయి బీఆర్ఎస్ పార్టీ వెనకాల కేసీఆర్ వెనకాల పదే పదే పరుగులు తీస్తున్న విషయాల్ని, వ్యవహారాలని, సభ మీద మాట్లాడిన విషయాల్ని మనం చూసాం. సభ మీద ఓ 40 నిమిషాలు టైం ఇస్తే, ఓ గంట సేపు టైం ఇస్తే అందులోనూ 58 సార్లు 100 సార్లు కేసీఆర్ గారు పేరెత్తందే రేవంత్ రెడ్డి గారి యొక్క స్పీచ్ స్టార్ట్ అయి ముగించదు. ఆ తీరుగా రేవంత్ రెడ్డి ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ వెనకలబడ్డాడో, ఏ తీరుగా పార్టీని డ్యామేజ్ చేయడానికి సర్వాత్మ ప్రయత్నాలు చేసిండో, ఏ విధంగా ప్రజల ముందు ఆ పార్టీని ఖతం చేద్దామని చూసిండో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో మంత్రివర్గం ఒకవైపు, ఈరోజు రేవంత్ రెడ్డి వర్గం ఒకవైపు. ఇటు మంత్రులందరూ ఈరోజు మేం సీనియర్ నాయకులం, నువ్వేంది నిన్న మొన్న వచ్చిన బచ్చగాని అనుకుంటూ సీనియర్ మంత్రులందరూ కలిసి రేవంత్ రెడ్డిని ఏర్పాటు చేసిన వ్యవహారాన్ని కూడా ఈ మధ్యలో వాళ్ళ మధ్యలో చీలికలు కూడా చూస్తూ ఉన్నాం. అందులోనూ రాజగోపాల్ రెడ్డి ఇన్, వెంకటరెడ్డి కోమటిరెడ్డి అవుట్, ఆ తర్వాత మంత్రివర్గం నుండి పొంగులేటి గారు అవుట్. ఈ న్యూస్లన్నీ వరుసపట్టి కథలు వస్తూ ఉన్నాయి. దీనికి వెనకాల కారణం ఏంటిది? ఎందుకని వీళ్ళ దాంట్లో వీళ్ళే పొంతనాలు లేకుండా పోతా ఉంది? వాటాల కాడే వచ్చే లొల్లా, లేకుంటే రాజ్యాధికారం కాడికి వచ్చే లొల్లా అనేది దీనిపైన కొంత క్లారిటీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ముగ్గురు ఒకటైతే, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, ఈ ముగ్గురు ఒకటైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని జల్లెడ పట్టిస్తారు. అందులోనూ రేవంత్ రెడ్డిని ఎక్కడ పంపుతారో కూడా ఆ ఊహలకే అంది వదిలేస్తా ఉన్నా. ఈ పార్టీకే రేవంత్ రెడ్డి పలు డ్రామాలు, సిట్టులని, కమిషన్ అని, సిబిఐ అని, ఈడీ అని, 1000 కోట్ల స్కామ్ జరిగిందని ఆధారం లేకుండా వైట్ పేపర్ తోటి డ్రామాలాడి 2.5 సంవత్సరాల ప్రజలకు పాలన అందియకుండా మాట్లాడితే 67 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి చరిత్రని ఈరోజు బట్టబయలు చేసే కార్యక్రమం చేసుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం జరుగుతూ ఉంటే, తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు జరిగి తెలంగాణ ఏర్పాటు జరగాలన్న యుద్ధాలు జరుగుతూ ఉంటే, ఆ యుద్ధంలో బ్యాగుతోటి 50 లక్షల బ్యాగుతోటి ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా, ఏవర్ ముద్దాయిగా, దొంగగా దొరికి తిహార్ జైలుకు పోయిన చరిత్ర మనం చూసింది. తెలంగాణ పైన విషం జమ్మే ఆంధ్ర పెత్తందారులకు ఊడిగం చేసే మనిషిటట్టుగా రేవంత్ రెడ్డి అని గుర్తించబడిండు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరం కూరాలి, కాళేశ్వరం ఆగమైపోయింది, ఆ నీళ్లు మొత్తం చంద్రబాబు నాయుడుకి వెళ్ళాలని చెప్పి ఈరోజు కాళేశ్వరాన్ని బాంబు పెట్టి లేపేసిండు రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు తెలంగాణ వ్యవస్థని ఒడ్లు కొనకుండా, ఇప్పటివరకు మొక్కజొన్న కొనకుండా, రైతులకు రైతు బంధు వేయకుండా, రుణమాఫీ పూర్తిగా చేయకుండా, 6 గ్యారెంట్లు కంప్లీట్గా ఇవ్వకుండా, 420 హామీలు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి కంప్లీట్గా కాలయాపన చేసి సక్సెస్ఫుల్గా 2.5 సంవత్సరాలు కాలయాపన చేసేసిండు. ఈరోజు ఉద్యోగస్తులు మాకు ఉద్యోగాలు కావాలని ఒంటి మీద కిరోసిన్ పెట్టుకొని చనిపోతున్నా కూడా ప్రభుత్వం నో రెస్పాన్స్. ఇన్ని రోజులుగా రాష్ట్ర ప్రజల కోసం రేవంత్ రెడ్డి ఎంత నిర్దిష్టమైన ఆలోచన చేసిందంటే, ప్రజలందరినీ గాలి కొదిలేసి రేవంత్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయం ఎంతో తెలుసా మిత్రులారా? 22 సార్లు క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు. 22 సార్లు క్యాబినెట్ మీటింగ్ పెడితే అందులో ఏ రైతు గురించి కానీ, ఏ నిరుద్యోగస్తుల గురించి కానీ, ఏ ప్రజానీకం గురించి కానీ, లేకుంటే ఏ కొత్త పథకం గురించి కానీ రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. వాటాలు పంచుకుందామా, భూములు కబ్జాలు చేసుకుందామా, ఏ విధంగా కాలయాపన చేద్దాం, కేసీఆర్ని ఇంకా ఏ విధంగా ముందు పెట్టేసి మనం దోచుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తా ఉన్నాడు. అందుకనే వీళ్ళు ముగ్గురు ఒకటయ్యారు. ఎవరు? కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముగ్గురు ఒకటయ్యి భరతం పడతా ఉన్నారు. ఎవరిది? రేవంత్ రెడ్డి యొక్క భరతం పడతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ భరతం పడతా ఉన్నారు. ఈ రోజు వీళ్ళు ముగ్గురు ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ సైతం భయపడతా ఉన్నాడు తెలంగాణలో రావాలంటే. నరేంద్ర మోడీ సైతం గజ్జున వణుకుతా ఉంటూ తెలంగాణలోకి వచ్చి ఓట్లు అడగాలంటే. ఈ రోజు 2 కేంద్ర పార్టీలను ఊపేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇది ఒక్కటి చాలగా, పందులు లెక్క మందలు కలిసి వచ్చే రకం కాదు, మేము సోలో సింగిల్ గా సింహం లెక్క వచ్చే బ్యాచ్ అనుకుంటూ బీఆర్ఎస్ బాస్ అయిన కేసీఆర్ గారు పలుమార్లు సభల మీద ప్రకటించడం జరిగింది. కేసీఆర్ ఎప్పుడు సభ పెట్టినా కాంగ్రెస్ పార్టీకే బొక్క పడుతుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ మాత్రం పేరుకుంటూ పోతా ఉంది. ఏ లెక్కను చూసుకున్నా, ఏ పొందనాలు చేసుకున్నా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి తారా స్థాయికి చేరిపోతా ఉంది. రోజు రోజుకు తెలంగాణ వ్యవస్థ ముందుకు వెళ్ళిపోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ 0 నుంచి మొదలైన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు 90% దాకా చేరుకుందంటే దానికి ఘనత కారణం కేసీఆర్ బహిరంగ సభలు, రేవంత్ రెడ్డి సభ మీద కేసీఆర్ పేరు మాట్లాడము. ఇందులోని మిత్రులారా మీకు తెలియాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఏనాడైతే కేసీఆర్ బయటకు వచ్చి మీటింగ్ పెట్టాడో
ఇప్పుడు ఎల్కతుర్తి సభ చూసుకుందాం. అందులో 15 లక్షల మంది దాకా వస్తే అందులో నుంచి 7 లక్షల మంది వరకు కాంగ్రెస్ కార్యకర్తలే ఆ ఎల్కతుర్తి సభ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీలో విలీనమైపోయారు. ఆ తర్వాత మరోసారి కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత జగిత్యాల జిల్లాలో సభ పెడితే అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం ఖాళీ అయిపోయారు. ఎవరు కూడా లేరు. జగిత్యాల కాంగ్రెస్ అనే ముచ్చట లేకుండా పోయింది. ఒక సంజయ్ మిగిలిండు తప్ప అక్కడ ఎమ్మెల్యే. అయితే ఇప్పుడు కూడా రాష్ట్రంలో చాలా వరకు చేరికలు జరుగుతూ ఉన్నాయి. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, రాష్ట్రంలో కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల ఆధ్వర్యంలో ఈరోజు భారీగా ప్రజలందరూ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అందుకనే వీళ్ళు ముగ్గురు ఒకటైరు. ఎందుకో చెప్పినా రేవంత్ రెడ్డి యొక్క దోచుకునే వ్యవహారాలపైన ఉక్కుపాదం మోపడానికి బీఆర్ఎస్ పార్టీ గులాబీ బాస్ ఎంట్రీ దిగిడిగా ఇక నుంచి రైతు సభలు, ఇక నుంచి డిక్లరేషన్ సభలు, ఇక నుంచి పార్టీ యొక్క బలోపేతన సభలు. తెలుసు కదా, కేసీఆర్ అంటే ఓ నవ యుగానికి, ఓ నవ యువతకు మంచి చైతన్యం అని చెప్పుకోవాలి. చదువుకు, నాలెడ్జ్కు, సబ్జెక్టుకు ఉన్న మేధస్సుతనంతో మాట్లాడే మనిషి. పోరంబోకు మాటలు అనేది మనిషికి తెలియదు. అట్లాంటి బజార్ మాటలు లేకుంటే ఏతుల మాటలు ఆ మనిషికి రావు. ఓన్లీ చేసి చెప్తాడు, లేకుంటే చెప్పిందే చేస్తాడు. అదేవిధంగా మనం పలుమార్లు సూచన. ఇప్పుడు కేసీఆర్ వీళ్ళు ముగ్గురు ఏకమవ్వడం వల్ల ఎవరి పదవి ఊడిపోతుందో తెలుసా? రేవంత్ రెడ్డిని ఎట్టెట్టకు జైలు పంపుతారు. ఏ విషయంలో? రేవంత్ రెడ్డి చేసిన వ్యవహారం మీకు తెలుసు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్ అయ్యారు. ఆ ఓటుకు నోటు కేసులో A1 ముద్దాయిగా చంద్రబాబు నాయుడు, A2గా రేవంత్ రెడ్డి, A3గా జుఎస్ఎల్ ముత్తయ్య, A4గా ఇంకో వ్యక్తి ఉన్నారు. వీరు నలుగురికి ఎట్లా చేసైనా శిక్ష పడేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ నేతలు హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్ళి మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కలిసి ఈ ఓటుకు నోటు కేసుని మళ్ళీ తెర మీదకి రావాలి, కంప్లీట్గా విచారణ జరగాలి, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేద్దామని, ద్రోహం చేద్దామని ఇల్లీగల్ యాక్టివిటీస్కి చేపడిన ఈ మనిషి ఈరోజు దొంగగా ఉన్నప్పటికీ రాజ్యాన్ని ఏలుతా ఉన్నాడు. అట్లాంటి వాడు తెలంగాణకు ఉండడం వల్ల తెలంగాణ సర్వనాశనం అవుతుందని చెప్పి న్యాయమూర్తితోటి మంత్రాలు జరిపి ఈ యొక్క ఓటుకు నోటు కేసును తెర మీదకి మళ్ళీ ఒకసారి తీసుకునేటట్టుగా హరీష్ రావు గారు మిగతా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఈ యొక్క కేసుని తెర మీద కూడా తీసుకురావడం కూడా జరిగింది. తెలంగాణ వ్యవస్థ మొత్తం అల్లకల్లోలం అవుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజల క్షేత్రాన్ని ప్రజల కోసం మీటింగ్లు పెడతా ఉంటే రేవంత్ రెడ్డి మాత్రము సర్వం ప్రజలు ఆగమైన పర్వాలేదు, సర్వనాశనమైన పర్వాలేదు అనుకుంటూ రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్న వ్యవహారాలను విషయాలు కూడా మనం కంప్లీట్ గా గమనిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో సర్వనాశనం చేసే దిశగా రేవంత్ రెడ్డి భూముల అమ్ముడు, కబ్జాలు చేసుడు, ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యాలు చేసుడు, వాళ్ళ యొక్క దొంగల బ్యాచ్ అంటే తిహార్ జైల్లో దొరికిన ఆ ముఠాని అందరూ తన దగ్గర పెట్టుకొని సలహాదారులుగా పెట్టుకొని ఈ రోజు రాష్ట్రాన్ని కుప్పలుగా దోచుకుంటా ఉన్నారు. కొండరెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళ యొక్క వ్యవహారం, సీఎంఓ ఆఫీసులో జరుగుతున్న కథ, సెక్రటరియట్ ఆఫీసులో జరుగుతున్న వ్యవహారం అంతా బయట పెట్టినా కూడా దీంట్లో ఒకసారి బీఆర్ఎస్ పార్టీ కనుక బై మిస్టేక్ల అధికారంలోకి వస్తే మాత్రం మొట్టమొదటిగా జైలుకు పోయేది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రమే. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పు ఊబిలో నెట్టిస్తూ ఈ రోజు వేల కోట్ల రూపాయలు దోచుకుంటూ స్విస్ బ్యాంకులు దాస్తున్నారు, లేకుంటే దావోస్లో దాస్తున్నారు అనేది కొంత డౌట్ ఉన్నప్పటికీ ఈ రోజు ఢిల్లీకి పోవడం, పక్క రాష్ట్రాలకు ప్రచారం చేయడం తప్ప దేనికి పనికిరానట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారాలను కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఆ ముగ్గురు ఒకటైతే ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లో చూసుకోవచ్చు. ఆ ముగ్గురు ఒకటైతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఎగసిందో చూసాం. మిలియన్ మార్చ్లో వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు కూడా, గోడ బద్దలు కొట్టుకొని స్వాగ్ తోటి తిరిగి వచ్చిన ఆ యొక్క హరీష్ రావు గారి యొక్క వింటేజ్ని కూడా మనం చూసుకోవచ్చు. కేసీఆర్ గారి యొక్క వింటేజ్ చూసుకుంటే నా తెలంగాణ ఉద్యమకారులు చనిపోతా ఉన్నారు, పెట్రోల్ పోసుకొని మరణిస్తా ఉన్నారు, ఇక్కడ తెలంగాణ రాకపోయి ఉంటే నేను కూడా బ్రతికి వేస్తాను కూడా ఆయన నిరాహార దీక్ష చేసిన వ్యవహారాలు. తెలంగాణలో పోలీసులు మొత్తం బందోబస్తు చేసి టీఆర్ఎస్ అనే నినాదంతో ఎవరు బయటికి రాకుండా బందోబస్తు చేస్తే పోలీసులకు చుక్కలు చూపెట్టిండు అదే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. ఆనాడు వీళ్ళు ముగ్గురు ఒకటైతే తెలంగాణ ఉద్యమం ఏర్పడి ఉవ్వెత్తున సాగిందంటే మళ్ళీ ఇదే ప్రజాక్షేత్రంలో కొట్లాడడానికి మళ్ళీ ముగ్గురు ఒకటవడంతో కథ వేరే మారబోయే అవకాశం కూడా ఉంది.